విశ్వాసవరము, తోడై ఉన్నది వాగ్దాన బలము. ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టుదును, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ప్రేమాస్వరూపి, వందనాలు నాయన. మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఏమిచ్చి మీ రుణం తీసుకోగలం. నిజముగా భయంకరమైనటువంటి పాపాత్తులం, ఘోరమైన శిక్షకు పాత్రులు అయిన గొప్ప ప్రేమ మా పట్ల చూపించారు తండ్రి. మీకు వందనాలు. మీ ప్రేమకు రుజువుగా మీ ప్రియకుమారుడైన యేసు ప్రభును మా కొరకు అనుగ్రహించడానికి వెనక్కి తీయలేదు. ఆయన నలుగొట్టడానికి వెనక్కి తీయలేదు. ఆయన శాపగ్రాహిగా చేయటానికి, పాపముగా చేయటానికి వెనక్కి తీయలేదు. నాయన మా తండ్రి, తద్వారా మమ్మల్ని రక్షించారు, మీ పిల్లలుగా చేసుకున్నారు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు. ఏమిచ్చినా మీరు రుణము తీర్చలేని వారుగా మేము ఉండగా కృతజ్ఞత కలిగి మేము మిమ్మల్ని సంతోషపెడుతూ బ్రతికేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జీవము కలిగిన మీ మాటలు మేము చదువుకున్నాం. మీ బిడ్డలుగా నాయన మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించి ఆదుకోమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామం స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇవాళ మనం చదివినటువంటి లేఖన భాగం అనేక సార్లు మనం విన్నటువంటి లేఖన భాగమే, ధ్యానం చేసినటువంటి లేఖన భాగమే అయినా మరొకసారి ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఒక వ్యక్తిని గురించి పలుకుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. నా సేవకుడైన కాలేబు, నా సేవకుడైన కాలేబు అంటూ ఉన్నాడు. దేవుడు ఆ మాట చెప్పడంలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. నా సేవకుడైన కాలేబు, ఆయన గురించి చెప్తూ ఉన్నాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టుదును, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. దీనిలో దేవుణ్ణి కాలేబు ఎంతగానో సంతోషపెట్టాడు అని మనం చూస్తూ ఉన్నాం. అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా సేవకుడైన కాలేబు ఎలాంటి వాడంటే మంచి మనసు గలవాడు, మంచి మనసు కలవాడు. అంతేకాదు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో నన్ను అనుసరించినవాడు. మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించినటువంటి వాడు. మంచి మనసు, పూర్ణ మనసు కలిగి దేవుణ్ణి అనుసరించాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడంటే, పూర్ణ మనసుతో అనుసరించాలి అంటే మంచి మనసు కావాలి. లేక పూర్ణ మనసుతో అనుసరించేటువంటి వారి యొక్క మనసుని మంచి మనసు అని దేవుడు అంటూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడి మాటలు వింటున్నటువంటి మనల్ని గురించి దేవుడు ఏం చెప్తాడు, మనల్ని గురించి ఆయన ఏమనుకుంటున్నాడు, మనల్ని గురించి ఆయన చెప్పాల్సి వస్తే ఏం చెప్తాడు, ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడా, బాధపడతాడా, మనము ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. మనం ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం.
నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి మనం చేరువచ్చాం. ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి మనము చేరువచ్చాం. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా, ఆయనను ఆరాధిస్తూ ఉంటుండగా, మనం ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి విధానం, మనము ఆయనను స్తుతించి ఆరాధించేటువంటి విధానం, మన జీవితం ద్వారా ఆయనను ఘనపరిచేటువంటి విధానం ఆయన గమనించేవాడుగా ఉన్నాడు కదా. ఆయన మనతో కూడా ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని చెప్పాడు. ఇదిగో సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడని చెప్పాడు. సంఘానికి ఆయన శిరస్సు అని చెప్పాడు. ఆయన మనతో ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు. అయితే ఆయన చూస్తూ ఉన్నాడు. మీరు ఎలాగున్నారు? మీరిలో మంచి మనస్సు ఉందా? మీరు పూర్ణ మనసుతో నన్ను అనుసరిస్తూ ఉన్నారా అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన గమనించేవాడుగా ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. అలాంటి మనసు కలిగిన వారి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా చేస్తే ఏం జరుగుతుంది? అక్కడే చెప్పాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు గనుక అతడు పోయిన చోటు అతడు స్వాధీనపరుచుకుంటాడు. అక్కడ చెప్పాడు, అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టుదును, అతని సంతతి దానిని స్వాధీనపరుచుకొనును. అంటే దేవుడు దీవించాలనుకున్నాడు. తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని, ఆ నెరవేర్పు తనకు మాత్రమే కాదు, తన సంతతికి, తన కుటుంబానికి, తన తరువాత తరము తరతరాలకి వారిని దీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే ఆయన వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం పొందుకోవటానికి ఏం కావాలి? మంచి మనసు కావాలి. పూర్ణమైన మనసుతో ఆయనను అనుసరించడం అనేది కావాలి. అలాగ చేసేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చెప్పాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు. కాబట్టి అతడు పోయిన దేశములో, ఆ ప్రదేశములో అతన్ని ప్రవేశపెడతాను, అతని సంతతి వారు దాన్ని స్వాధీనపరుచుకుంటారు అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమిటి ఈయనకున్నటువంటి మంచి మనసు? ఆ మంచి మనసులో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏమిటి అని మనం కొద్దిగా ఆలోచన చేస్తే, దేవుడు ఎన్నో సంగతులు ఆయన గమనించేవాడుగా ఉన్నాడు. కానీ దేవుని వాక్యపు వెలుగులో కొన్ని సంగతులు మనం చూద్దాం. చూడండి, ఇక్కడే మనం గమనించినట్లయితే మరి సంఖ్యాకాండము 13వ సంఖ్యాకాండములో మాట చదువుదాం. 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయములో మొదటి నుంచి చదువుతున్నాను, గమనించండి. సంఖ్యాకాండం 14 మొదటి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సణుక్కొనిరి. ఈ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా సావలేదు, ఈ అరణ్యమందు మేమేలా సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొలపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా,
మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారులకు యెహోషువయు యెఫున్నె కుమారులకు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడని అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెను అనగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కనబడెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కనాను దేశాన్ని వేగు చూడటానికి ఇశ్రాయేలు పెద్దల్లో నుంచి 10 గోత్రములో నుంచి 10 మంది ప్రధానులైనటువంటి వారిని పంపించారు, వేగు చూడటానికి పంపించారు. అయితే ఆ వెళ్ళి వచ్చినటువంటి వారిలో ఆ 12 మందిలో మరి 10 మంది చెడ్డ సమాచారం తెచ్చిన వారుగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చెడ్డ సమాచారం తెచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నత దేహులు అన్నారు. మరొక మాట అన్నారు, వారు ఆ దేశము తన జనులను భక్షించు దేశం. 13వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చూడగలుగుతాం. వారు ప్రధానులు, ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో నుంచి ఆ 12 గోత్రాల్లో నుంచి ఏర్పరచబడినటువంటి ప్రధానులని దేవుడు పంపించాడు. కనాను దేశానికి వెళ్ళండి, అక్కడ వారు వేగు చూసి ఆ దేశం ఎలాంటిదో, ఆ ప్రజలు ఎలాంటి వారో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో, అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క సారం ఎలాంటిదో, ఈ సంగతులన్నీ మీరు చూసిరండి అన్నారు. ఎందుకు చూసిరమ్మన్నాడు? అంటే అక్కడున్నటువంటి ప్రదేశాన్ని చూసినప్పుడు, అక్కడున్నటువంటి ఫలభరితమైనటువంటి స్థితిని చూసినప్పుడు, ఆ దేశం ఎంత మంచి దేశమో చూసినప్పుడు వారు సంతోషముగా దాన్ని స్వాధీనం చేసుకోవటానికి వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు వారిని వెళ్ళి చూసుకొని రమ్మని చెప్పాడు. ముందే చెప్పాడు ఆయన. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం, నా ప్రజల బాధలు నిశ్చయముగా నేను చూశాను, వారిని విడిపించడానికి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు. ఆయన దిగి వచ్చాడు, ఐగుప్తులో నుంచి వారిని విడిపించాడు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. వారితో కూడా ఆయన ఉన్నాడు. వారిని ఒంటరిగా వెళ్ళమని చెప్పలేదు, మీరు వెళ్ళండి అని చెప్పలేదు, కానీ నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పాడు. వారిని వేగు చూడటానికి పంపిస్తే వారంటూ ఉన్నారు, అక్కడున్నటువంటి దేశం అది మంచి దేశం కాదు, అది అక్కడున్నటువంటి దేశము తన జనులను భక్షించేటువంటి దేశం అన్నారు కదా. భక్షించేటువంటి దేశం అంటే అక్కడ ప్రజలు బతుకుతారా? అక్కడ ఏమన్నా సదుపాయాలు ఉంటాయా? ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయన్న. మరొక పక్కన చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నత దేహులు అంటున్నారు. ఉన్నత దేహులు ఎట్లయ్యారు? బలవంతులు. వాళ్ళ ముందు మనం చాలా మిడతల్లాగా ఉన్నాం మేము అంటున్నారు. మిడతల్లాగా ఉన్నాము మేము, వాళ్ళు బలవంతులు, ఆ దేశమేమో ఆ జనుల్ని భక్షించేటువంటి దేశం. అంటే వారు చెప్పేటువంటి ఆ మాటలు ఎంత అసత్యమో వారి మాటల్లోనే అర్థమవుతాం. అనగా వారు చెప్పేటువంటి సాకు, అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం లేదు, తిరిగి ఐగుప్తుకు పోదాం. ఈనాడు దేవుడి ప్రజలుగా మనల్ని పాపపు జీవితంలో నుంచి విడిపించి, ఆ యొక్క భయంకరమైన పాప దాస్యం నుంచి విడిపించి, సాతాను యొక్క అధికారం నుంచి విడిపించి,
మనల్ని విమోచించినటువంటి దేవుడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇదిగో నేను మీకు సదాకాలం తోడుగా ఉన్నాను, మీరు సాగిపోండి అని చెప్తే మనం ఎలాగున్నాం? ఆయన చెప్పాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అన్నాడు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి అన్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు అని చెప్పాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు అని చెప్పాడు. ఆ ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనల్ని పిలిచాడు కనుక మనము ఆయన వైపు చూస్తూ, మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడ్డ పదములో ఓపికతో పరిగెత్తుదామా. అలాగూ మనల్ని మన ఎదుట ఆయన చక్కని మార్గాన్ని సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు కదా. ఎబ్రీ పత్రిక మనం పదే చదువుకుంటాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది, జీవము కలిగినది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన సన్నిధిలో ప్రవేశించుదాం అన్నాడు. ఎంత గొప్ప ఆ భాగ్యాన్ని ఆయన సిద్ధపరిచాడు, ఆయన సన్నిధిలో సిద్ధపరిచాడు. ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితంలో ఆయన ఎన్నో దీవెనలు దాచిపెట్టాడు. ఆయనను నిండు మనసుతో మనం అనుసరించాలని, మంచి మనసు కలిగి బ్రతకాలని కోరుకున్నాడు. ఏమిటి మంచి మనసు అని మనం చూస్తాం కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం గమనిస్తున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన మనసు ఏమిటో మనకు తెలుసు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన మనుషుడయ్యాడు, దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు, పరిచారకుడయ్యాడు. పాప మానవాడి కొరకై త్యాగమై తన ప్రాణాన్నే ధారపోసిన మన ప్రభు యొక్క మనసు, మంచి మనసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని ఆయన శ్రేష్టమైన చక్కని మార్గాన్ని, ప్రేమ మార్గాన్ని మనకు చూపిన వాడుగా ఉండగా, అయితే మనం ఎలాగున్నాం? ఆ మార్గం పట్ల మనకి ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి మనసు ఉంది? అక్కడ వారు చెప్పారు, ఆ దేశము తన దేశస్తుల్ని భక్షించేటువంటి దేశం. ఆ దేశస్తులు ఎలా ఉన్నారంటే ఉన్నత దేహులు, వాళ్ళ దగ్గర మేము మిడతల్లాగా ఉన్నాం అంటే అబద్ధాలు, సాకులు ఎన్నో చెప్తూ ఉన్నారు. అయితే కాలేబు, యెహోషువాలు చెప్పినటువంటి ఆ మాటలు మనం గమనించినట్లయితే ఎంతో శ్రేష్టమైన మాటలు మనం చూసి ఇక్కడ చూడండి. 13వ అధ్యాయం, సంఖ్యాకాండ 13వ అధ్యాయం 30వ వచనం అన్నాడు, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనేను. ఏం చెప్పారు? మనం నిశ్చయముగా వెళదాం అంటూ ఉన్నాడు. ఆ మాట మనం చదువుదాం చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము అన్నాడు, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమంది, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గుర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఇది నిజమా అబద్ధమా? మంచి అబద్ధం కదా. మిడతల్లాగా ఉంటారా? వారి దృష్టికి, మా దృష్టికే కాదు, వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగా ఉన్నామన్న అంటే వాళ్ళ దృష్టి కూడా వీళ్ళే చూసేసారు. అంటే దేవుని అనుసరించేటువంటి మనస్సు లేకపోవటం అనేది ఎంత అంధకారంలోనికి మనిషిని నెట్టివేస్తుందో, ఎంత అంధకారమైనటువంటి స్థితిలో మనిషి ఉంటాడో, అతని యొక్క ఆలోచన ఎలాగుంటుందో
అతడు ఎలాగూ ఉన్నటువంటి సంగతుల్ని ఎస్టిమేషన్ వేస్తాడో, ఎలాగూ ఊహిస్తాడో ఇక్కడ కనబడతా ఉంది. కారణం ఏమిటంటే వారు దేవుని మీద నమ్మకం లేని వారుగా ఉన్నారు. దేవుణ్ణి చూడటం లేదు, దేవుని మాటల మీద నమ్మకం లేదు, దేవుడిచ్చిన వాగ్దానాల మీద నమ్మకం లేదు. వారు ప్రధానులే కదా, ఇశ్రాయేలు ప్రధానులు. వారిని గురించి అక్కడ మనం చూస్తాం. వారు ఇశ్రాయేలులో వారి గోత్రాల్లో ముఖ్యులు అని రాయబడి, వారు ప్రధానులుగా ఉన్నారు, ముఖ్యులుగా ఉన్నారు. వారి మీద ఉంచబడినటువంటి బాధ్యత ఎంతో గొప్పది అని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వారు చెడ్డ సమాచారం తెచ్చి జనులను గందరగోళానికి గురి చేశారు. దేవుడు చెప్పిన మార్గంలో వెళ్లకుండా ఐగుప్తుకు వెళ్ళాలని వారిని ప్రేరేపించిన వారుగా ఉన్నారు అని మనం గమనిస్తూ ఉన్నాం. తరువాత వారు మరి ఆ తెగులు చేత చనిపోయారు అనేటువంటి సంగతి కూడా మనం చూస్తాం. అయితే కాలేబు యెహోషువలు పలికినటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ కాలేబు పలికినటువంటి మాటలు మనం చదువుకున్నాం. తిరిగి కాలేబు యెహోషువలు చెప్పినటువంటి మాట చూద్దాం. చూడండి, 14వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. మోషే అహరోనులు ఇశ్రాయేలు దేశము సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించేగల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ కనబడెను. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు మంచి మాటలు చెప్తూ ఉన్నారు. దేవుడు ఏమి చూపించాడో, అక్కడ ఏం కనబడిందో అదే మాటలు చెప్తున్నారు. అదే సంగతి వారు తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు ముందుగానే చెప్పాడు, అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము అన్నాడు. ఆ దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు. ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన ఆ ఘనమైనటువంటి ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటో వారికి చూపించాడు. ఎర్ర సముద్రమును పాయలు చేసి వారిని నడిపించాడు. ఫరో దగ్గర ఆ యొక్క ఐగుప్తీయుల మధ్య ఎన్నో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. తరువాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని నడిపించాడు. ఆయన వారికి తోడుగా ఉన్నాడని చూపిస్తూనే ఉన్నాడు. కానీ వారు ఆ సంగతి ఏమి గమనించినట్టుగా లేదు, దాని మీద దృష్టి పెట్టినట్టు లేదు. వారి మనసు అదేమీ గమనించేటట్టుగా లేదు. ఆయన ప్రేమ, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన నడిపిస్తున్న సంగతి వారికి ఏమి పట్టినట్టుగా కనబడటం లేదు. వారి దృష్టి అంతా ఐగుప్తు మీదే కనబడుతుంది. మనం ఐగుప్తుకు వెళ్ళిపోదాం అంటూ ఉన్నారు. లేదు, మనం వెళ్తాం, అది చాలా మంచి దేశం, అక్కడికి మనం వెళ్తాం, దాన్ని స్వాధీనపరచుకుంటాం, మనకు ఆ శక్తి సరిపోతుంది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మన యందు ఆనందిస్తే ఆయన తప్పకుండా దానిలో ప్రవేశపెడతాడు, దాన్ని స్వాధీనపరచుకుందామంటే వాళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారు? రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. మంచి మాటలు చెప్తుంటే, దేవుడు చెప్పిన మాటలే చెప్తా ఉంటాయి, దేవుడు ఏ మేలు దాచి ఉంచాడో ఆ సంగతే తెలియజేస్తూ ఉంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని సర్వ సమాజం, అక్కడ రాయబడిన మాట ఎంతో విచారకరంగా కనబడుతూ ఉంది. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా అంటూ ఎంత భయంకరమైన
ఆ పరిస్థితి మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. సర్వ సమాజం అలాగుంది. అయితే యెహోషువ, కాలేబులు చక్కగా వారు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని వైపు చూశారు, దేవుని శక్తి సామర్థ్యాలను చూశారు. వారు బలవంతులే, కానీ వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది. వారు మనకు ఆహారం అవుతురు అన్నాడు. కారణం ఏమిటి? వాళ్ళ శక్తి సామర్థ్యాలు కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన యందు ఆనందించిన యెడల ఆయన నిత్యముగా మనల్ని అక్కడ ప్రవేశపెడతాడు అన్నాడు. అంటే కాలేబు యొక్క మనసు ఏమిటంటే దేవుణ్ణి ఆనందింప చేసేవారుగా ఉండాలి, దేవుణ్ణి ఆనందింప చేయాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెడితే చాలు, మిగతా సంగతులన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన మనసు ఏమిటంటే దేవుడు చెప్పాడు కదా, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు. అనుసరించడం అంటే దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నడిపింపును చూస్తున్నాడు, దేవుడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడో చూస్తున్నాడు, దేవుడు ఏం చేయబోతున్నాడో చూస్తున్నాడు, దేవుని తోడు ఎలాగో వారిని కాపాడుతుందో నడిపిస్తుందో చూస్తూ ఉన్నాడు. ఆ మనసుని దేవుడు అన్నాడు మంచి మనస్సు, మంచి మనస్సు అన్నాడు. దేవుణ్ణి నమ్మాడు, ఆయన ప్రేమను నమ్మాడు, ఆయన కాపుదలను నమ్మాడు. అది దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, 33వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం అన్నాడు. అంటే దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఏం కావాలి? తన దుర్మార్గతను విడిచిపెట్టి దుర్మార్గత నుండి మరలి బ్రతకాలి. అది దేవునికి సంతోషం కదా. హెబ్రీ గ్రంథకర్త రాశాడు కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన అన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెనక వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలేను కదా. ఏమి నమ్మాలి? దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన యొద్దకు వచ్చే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. కానీ వీరు నమ్ముతున్నారా? నమ్మినట్లు కనబడుతుందా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము, అసాధ్యం. దేవుడు ఎంతో ప్రేమ చూపించి కాపాడి భద్రపరిచి నడిపిస్తూ ఉన్నాడు. అయితే వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, దేవుని మీద విశ్వాసము లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. పిల్లరా, ఉదయకాల సమయంలో చేరి వచ్చినటువంటి వారిలో ఇంకా అలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? దేవుని సన్నిధికి వస్తూ అప్పుడప్పుడు వస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఈ భక్తి సరిపోతుందిలే, దేవుని సన్నిధికి వెళితే సరిపోతుందిలే అని అనుకుంటున్నారా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకడం వల్ల నాకు సంతోషం అన్నాడు. అలాగే మరలపోతే, మారు మనసు పొందపోతే ఆయనకు సంతోషం లేదు కదా. లూకాసు వార్తలు మనం చూస్తాం 15వ అధ్యాయంలో, అక్కడ 3 సార్లు మనం చూడగలుగుతాం, మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అంటే మారు మనసు పొందకుండా నీవు ఉంటే ఆయన సంతోషం లేకుండా చేసిన వాడు అవుతావు. మారు మనసు లేకుండా నీవు బ్రతుకుతూ ఉంటే ఆయనకు సంతోషము లేకుండా చేసిన దానవు నీవు అవుతావు. మారు మనసు ఉందా? నీ ఇష్టాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకాలన్నటువంటి ఆశ కలిగినటువంటి జీవితం నీలో ఉందా? దేవుని సన్నిధికి వస్తున్నావు, మంచిది.
మారు మనసు లేకుండా, బ్రతుకు మార్చుకోకుండా అలాగే వస్తే ఆయనకు సంతోషం లేదు. నీ వల్ల ఆయనకు సంతోషం లేదు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభుని శాపగ్రాహిగా చేయడానికి ఇష్టపడిన వాడే, పాపముగా చేయడానికి వెనుకుతీయలేదే, ఆయన నలుగొట్టడానికి ఆయన వెనుకుతీయలేదే. అలాంటి ప్రేమ కలిగిన తండ్రికి, ఆ దేవునికి నిన్ను బట్టి సంతోషం లేదు. ఆయన సంతోషపెట్టే మనసు నీకుంటే మంచిది. దానివల్ల నీకు దీవున, ఆయనకి ఇష్టడుగా చేయబడతావు. ఆయన నన్ను విశ్వాసం ఉంచితే మారు మనసు పొంది దేవా పాపిని నన్ను కరుణించయ్యా అంటే ఆయన కరుణిస్తాడు, ఆయన క్షమిస్తాడు. మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. నీ జీవితంలో అలాంటి సంఘటన నిన్ను బట్టి ఆ ప్రభు సంతోషించినటువంటి సంఘటన నీ జీవితంలో ఉందా లేదా పరీక్ష చేసుకోవాలి. అలాంటి సంఘటన లేకపోతే ఆయనను సంతోషపెట్టినటువంటి ఆ సంఘటన మారు మనసు పొంది దేవుని క్షమాపణ వేడుకొని ప్రభువుని నమ్ముకున్నటువంటి సంగతి నీ జీవితంలో లేకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది. నిత్య నరకానికి పోయేటువంటి దుస్థితి కాచుకుని ఉంది. ఆయన నమ్ముకుంటే మారు మనసు పొంది ఆయన నమ్ముకుంటే కలిగేటువంటి దీవెనలు ఎన్నో గొప్ప సంగతులు మనం చూస్తాం కదా. యోహాను సువార్త 1:12 చెప్పాడు, తనను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలు, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా తీర్చబడేటువంటి భాగ్యం నీకు కలుగుతుంది. ఆయన నమ్ముకుంటే నీవు నూతన సృష్టిగా చేయబడతావు, శిక్ష నుంచి తప్పించబడతావు. అంతేకాదు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి నీవు వారసుడు అవుతావు. దేవుని తోడు నీవు పొందుకుంటావు, పరిశుద్ధాత్మ దేవుని నీవు పొందుకుంటావు, ఆయన నడిపింపు, ఆయన దీవెన నీవు పొందుకుంటావు. ఎంతో ఆశీర్వాదం కనుక దేవుని సన్నిధికి వస్తూ ఇంకా గమనిస్తూ ఉన్నాం. కొందరు ఇంకా ప్రభుని నమ్ముకోలేదు, మారు మనసు పొందలేదు, బాప్తిసం పొందుకోలేదు, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందేవారుగా లేకుండా ఇంకా ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రమాదకరమైనటువంటి సంగతి, ఆయన మాట్లాడుతుండగా ఆయన మాటలకు విధేయత చూపించాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. మనం గమనిస్తూ ఉన్నాం, కాలేబు దేవుని నమ్మినవాడుగా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏదైనా సాధించగలమనేటువంటి దృఢ నిశ్చయము, అట్టి నమ్మకము కలిగిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ అన్నాడు చూడండి, 9వ వచనం మనం గమనిస్తే, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి అంటే అతడు విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. తిరుగుబాటు చేసేవాడు కాదు, దేవుడి మీద తిరుగుబాటు చేసేవాడు కాదు, దేవుడు ఒకటి చెప్తే నేను ఇంకోటి చేస్తా అనేవాడు కాదు. నెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి అన్నాడు. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్తూ ఉంటే దేవుడి మాట కాకుండా ఆ ప్రజలకు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? సర్వ సమాజం ఎందుకు భయపడుతుంది? వాళ్ళు ఏమైనా చూసి వచ్చారా అంటే వారు చూడలేదు కదా, వారు చూడలేదు. కానీ చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, 10 మంది చెప్పారు, చెడ్డ సమాచారం చెప్పారు, అబద్ధాలు చెప్పారు. అబద్ధాలకి మోసపోయి భయపడిపోయి మనం వెళ్దామంటే వీళ్ళు వెళ్దామంటున్నారు, మనం చంపడానికి తీసుకెళ్తారు అంటున్నారు కాబట్టి వీళ్ళనే చంపేసి మనం వెనక్కిపోదాం అనుకుంటున్నారు. చూడండి ఎంత ప్రమాదకరమైన స్థితిలో, ఎంత దిగజారినటువంటి మానసిక స్థితిలో వారు ఉన్నారో మనం గమనించాలి. అయితే మన పరిస్థితి ఏమిటి? మనం ఎలాగున్నాం?
భక్తుడు అన్నాడు కదా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి అన్నాడు. విశ్వాసం ఉందా మనకి? విశ్వాసము గలవారమై ఉన్నామా లేదా పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ కాలేబు అంటూ ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అన్నాడు. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకుంటున్నా. దీంట్లో మనం గమనించినట్లయితే యెహోవా మన యందు ఆనందించిన ఎడలా ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అంటారు. దేవుడు ఇచ్చేటువంటిది, దేవుడు వాగ్దానం చేసేది, చేసింది అది చాలా మంచిది అంటూ ఉన్నాడు. అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, అది దీవెనతో కూడినటువంటి దేశం, అది సమృద్ధితో కూడినటువంటి దేశం. దేవుడు ఇది వాగ్దానం చేశాడు అంటే అది సామాన్యమైనది కాదు. దేవుడు ఇచ్చేది సామాన్యమైనది కాదు. మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు, మన శక్తియుక్తులతో వచ్చేది కాదు, మన జ్ఞానంతో సంపాదించుకునేది కాదు. అది ఆయన ఇచ్చేది. మనం కష్టపడితే వచ్చే దాంతో పోల్చితే అది ఎంతో ఉన్నతమైనది, అది చాలా మంచిది, ఉన్నతమైనటువంటిది. అలాగూ నమ్మిన వాడుగా కాలేబు ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు, గమనించండి. యెహోవా మన యందు ఆనందించిన ఎడలా ఆ దేశములో మనల్ని చేర్చుతాడు, దానిని మనకిస్తాడు అంటూ ఉన్నాడు. ఆయన మన యందు ఆనందించిన ఎడలా అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, వారితో చెప్తూ ఉన్నాడు, ఆయన మీద తిరుగుబాటు చేయకండి, ఆయనను సంతోషపెట్టడం ఎలాగో ఆలోచించేయండి. ఆయన మన యందు ఆనందిస్తే ఆయన తప్పకుండా దానిలో మనం ప్రవేశపెడతాడు, ఆ దేశాన్ని మనకి ఇస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మీద తిరుగుబాటు చేయొద్దు అన్నాడు. ఆయన మనసు ఎలా ఉందో మనం గమనించాలి. కాలేబు యొక్క మనసు మనం చూసినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఆనందింపచేసేవాడుగా ఉన్నాడు, తన జీవితంలో దేవుణ్ణి ఆనందింపచేసేవాడుగా ఉన్నాడు. దేవుడి మీద ఎన్నడూ సనిగిన వాడు కాదు. మనకు తెలుసు, ఈ సంగతి జరిగిన తర్వాత దేవుడు అన్నాడు, ఇక్కడున్న వారిలో ఎవరు కూడా ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి పోరు అన్నాడు. కాలేబు యెహోషువ తప్ప ఇక్కడున్న వారిలో 20 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి పోరు, కాలేబు యెహోషువాలు మాత్రమే పోతారు అన్నాడు. ఇప్పుడు సమస్య వచ్చిపడింది. ఏంటి ఆ సమస్య అంటే 40 సంవత్సరాల దాకా ఈ అరణ్యంలోనే తిరగాలి. ఏం చేయాలి? 40 సంవత్సరాల అరణ్యంలోనే తిరగాలి. 40 సంవత్సరాల తరువాత వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి ప్రవేశపెడతాం. ఇప్పుడు పోవటానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరు? మిగతా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, సర్వ సమాజము అన్నారు. 40 సంవత్సరాలు ఇప్పుడు ఇబ్బందులు పడి ఈ అరణ్యంలో ఇబ్బందులు పడాలి. వాళ్ళతో పాటు ఎవరు ఉండాలి? కాలేబు యెహోషువాలు కూడా ఉండాలి. అయ్యా, మేము నిండు మనసుతో అనుసరించేవే 40 సంవత్సరాలు మేము కూడా వెయిట్ చేయాలా, మేము కూడా వీళ్ళతో పాటు బాధపడాలా అని అన్నారా వారు? అనలేదు. కానీ దేవుడు ఒక నిర్ణయం చేశాడు, ఆ నిర్ణయానికి వాళ్ళు తలొగ్గిన వారుగా ఉన్నారు. వారు విధేయత చూపించారు. కాలేబు అంటాడు కదా, తరువాత స్వాధీనపరచుకునేటువంటి సమయం వచ్చినప్పుడు, మోషే నన్ను పంపినాడు, నాకు ఎంత బలమో, నేటికి నాకు అంత బలం, ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు అన్నాడు. ఎంత అంట? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అయినా అంటున్నాడు, అప్పుడు ఎంత బలమో నాకు ఇప్పుడు కూడా అంతే బలం. ఇదిగో ఈ యొక్క దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రదేశాన్ని నాకు ఇవ్వని
చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక కాలేబు తన జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి వెంబడించిన వాడుగా ఉన్నాడు, దేవుణ్ణి సంతోషపెట్టిన వాడుగా ఉన్నాడు, దేవునికి ప్రీతికరంగా బ్రతికాడు. ఆ కాలేబును బట్టి దేవుడు ఎంతగానో సంతోషించాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన వాడు కనుక అతడు పోయిన ప్రదేశంలో నేను అతన్ని ప్రవేశపెడతాను, అతని సంతతి వారు దానిని స్వాధీనపరుచుకుంటారు అన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనలో దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారుగా మనం ఉన్నామా? మన మనసు దేవుడు మంచి మనసు అనేటువంటి మనసేనా? మన మనసు ఎలాగుంది? మన మనసు ఎంతగా ఆయనను అనుసరిస్తూ ఉంది? పూర్ణ మనసుతో ఆయన అనుసరించాడంట. మనము ఎంత మనసుతో అనుసరిస్తున్నాం? 1%, 10%, 50%, 80%, 90%? కాలేబుని గురించి చూస్తున్నాం. పూర్ణ మనసు 100%. అదే కదా దాని భావం. పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు. ఉదయకాల సమయంలో దేవుడు మాటలు వింటున్నటువంటి మనము ఎలాగో ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాం? ఆయన మీద ఎంతవరకు మనము విశ్వాసము కలిగి ఉన్నాం? ఆయన మనకు తోడుగా ఉన్నాడని మనం గమనిస్తున్నామా? ఆయనైతే చెప్పాడు, ఇదిగో నేను విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి దిగి వచ్చాను అన్నాడు. నడిపించేటప్పుడు ఆయన ఉన్నాడు, వారితో ఉన్నాడు. అయ్యా నువ్వు మాతో కూడా రాకపోతే మమ్మల్ని తోడుకొని పోవద్దు అన్నాడు కదా మోషే ఒక సమయంలో. అంటే ఆయన వారితో ఉన్నాడా లేదా? ఇప్పుడు కూడా ఉన్నాడు, ఉండి నడిపిస్తున్నాడు. మనతో కూడా ఉన్న మన ప్రభు, ఇదిగో నేను ఈ సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. మనతో ఉన్న ప్రభు ఆయన చూస్తూ ఉన్నాడు, మన మనసును గమనిస్తూ ఉన్నాడు. మనం ఆయన్ను అనుసరిస్తున్నామా, వెంబడిస్తున్నామా? అయితే ఎలాంటి మనసు? మనలో మంచి మనసు ఉందా? ఆ మనసు పూర్ణమైన మనసుతో మనము అనుసరిస్తున్నామా అని ప్రభు గమనిస్తూ ఉన్నాడు. నిజముగా మన గురించి మంచి మనసుతో ఈ బిడ్డ వ్యవహరిస్తూ ఉన్నాడు, మనం నడుచుకుంటూ ఉన్నాడు, నన్ను అనుసరిస్తున్నాడని చెప్పగలిగితే, ఆ స్థితిలో మనం ఉండగలిగితే మనం ఎంతో ధన్యులం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడి మాటలు విన్నటువంటి మనం పరీక్ష చేసుకుందాం, మన మనస్సుని పరీక్ష చేసుకుందాం, మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుందాం. ఆయనకు ఇష్టమైనటువంటి వారముగా, ఆయనను సంతోషపెట్టే వారముగా మనం ఉందాం. కాలేబు జీవించినట్లుగా మంచి మనసు కలిగి నిండు మనసుతో, పూర్ణ మనసుతో ఆయనను వెంబడిద్దాం. తద్వారా దేవుని యొక్క దీవెన పొందుకుందాం. దేవుని సంతోషపెడితే ఎంతో గొప్ప దీవెన మన జీవితాల్లో ఉంటుంది. మనం ఎంత కష్టపడి, ఎంతగా ప్రయాసపడినా, మన జీవితకాలం అంతా ప్రయాసపడినా సాధించలేనటువంటిది ఆయనను సంతోషపెడితే తేలిగ్గా మనం పొందుకోగలుగుతాం. కనుక అలా చేద్దాం. ప్రభుని నిండు మనసుతో ఘనపరుద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.